నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో సుపరిపాలన తొలి అడుగు సభ. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 26న శంకుస్థాపన. అమరావతిలో కొత్తగా 10 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలు. దేశ ఆర్థిక వృద్ధిలో అకౌంటెంట్ల పాత్ర కీలకమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విద్యార్థుల స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో నేడు భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. ఏ రంగంలోనైనా పురోగతి సాధించాలంటే పటిష్టమైన ఆర్థిక విధానాలు అవసరమని పేర్కొన్నారు. That makes it a witness in the saga of India's economic transformation after independence. Not only a witness, in fact, it has been a very crucial player in making the Indian economy one of the strongest in the world today. It has played its role away from the limelight, but experts in economic and corporate history appreciate the significance of the inputs of cost and management accountants in our industrial growth. I am glad to learn that this institute is the largest cost and management accounting body in the world, with about 1 lakh qualified CMAs and around 5 lakh students pursuing the CMA course. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో జరిగిన ప్రధానమంత్రి మ్యూజియం లైబ్రరీ సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని ఒక మొక్కను నాటారు. ఈ మ్యూజియంలో వివిధ భారతదేశ ప్రధానులు దేశాభివృద్ధికి చేసిన కృషికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది ఈరోజు ఇక్కడ మీరు చూశారు. మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శించారు. వెలకపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలన్నారు. హింసను ప్రోత్సహించేలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
అంటే ఇలాంటి రేపు పొద్దున్న 2029లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సంవత్సరం క్రితం జూన్ 4th అతను ఆ బెట్టింగ్లో పోయి జూన్ 9వ తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, 2024లో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తా ఉంటే మధ్యలో దారిలో 2 ప్రాణాలు పోతే ఆ 2 ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో. ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఆలోచించవచ్చు. కోడికత్తి డ్రామా, ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. గులకరాయి డ్రామా అంటే ఏదో రకంగా అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది. నేనేమంటానంటే అప్పటికీ కూడా ఇంకా సమర్థించుకోవటం, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో. అమరావతిలో కొత్తగా 10 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన భూ కేటాయింపుల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో కేటాయించిన 2 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మొత్తం 16 ఐటమ్స్ పెడితే 12 ఐటమ్స్కి యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ తీసుకున్నారు. అందులో గతంలో అంటే 2014-19లో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్లో 4కి కంటిన్యూషన్ యాక్సెప్ట్ చేశారు. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక 2 acres, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 acres, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి వచ్చి 5 acres, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి ఒక 3 acres. ఈ యొక్క ప్రపోజల్స్ 4 2014-19లో ఇచ్చుంటే వాటిని యాక్చువల్గా మళ్ళీ రివైజ్ చేసి ఏరియా కరెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి 2 కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి 2 కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రక్షణ, అంతరిక్ష రంగాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0పై ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షించారు. నూతన పాలసీ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను ఆకర్షించేలా కృషి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో నూతన సాంకేతికత వినియోగం, ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా రూపొందాలన్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరవుతారని తెలిపారు. 94 కోట్ల 44 లక్షల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు సమకూరుతాయన్నారు. పూర్తి స్థాయి అభివృద్ధి జరిగే విధంగా కూడా మళ్ళీ ఇందులో ఎవరన్నా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పీపీపీ మోడ్లో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా దోహదపడుతుంది. కనుక దీన్ని మనం 26వ తారీఖున శుభముహూర్తం పెట్టుకున్నాం. 26వ తారీఖున శంకుస్థాపన చేయడం ద్వారా పుష్కరాల నాటికి, రేపు మనకి 27లో వచ్చేటువంటి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేస్తే రేపొద్దున మన పుష్కరాలకి ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండింటినీ కూడా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశంగా తయారు చేయటం,
ఉపాధి కల్పించే ప్రాంతంగా చేయటం, అదేవిధంగా డెవలప్మెంట్ జరిగేటువంటి కార్యక్రమంగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదే రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా ఇంకో 2 కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్వర్ణాల చెరువులో జూలై 6వ తేదీ నుండి రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. దర్గా ప్రాంతాన్ని మంత్రి ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి సందర్శించారు. దర్గాకు తరలివచ్చే సందర్శకులకు అన్ని వసతులు కల్పించాలని మంత్రి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ అమలుపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఇవాళ అమ్మవారి దేవాలయం ప్రతినిత్యం భక్తులతో కలకలలాడుతుంది. గతంలో కన్నా భిన్నంగా అత్యధికంగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. వారి సౌకర్యాలకి ఏర్పాటు చేయడంలో, అంతేకాకుండా వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళే విధంగా కొన్ని ప్రణాళికలు ఏ విధంగా వాళ్ళకి ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని అన్నింటినీ పరిష్కరించే విధంగా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, 25 సంవత్సరాలకి సరిపడా విధంగా సౌకర్యాలు ఇవ్వాలని. వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు, మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్లు ఇవాళ మా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని. ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడికి 40 ఏళ్లు. ఈ ఘటనలో కాకినాడ జిల్లాకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ కుటుంబాన్ని కోల్పోయారు. అయినప్పటికీ కుంగిపోకుండా వారి జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ను స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య, కంటి చూపుకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 1985 జూన్ 23 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడిని భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ఈ ఉగ్ర ఘటనకు 40 ఏళ్లు. ఐర్లాండ్ తీరం దగ్గర ఖలిస్తానీ ఉగ్రవాదుల దుశ్చర్యతో ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 329 మంది మరణించారు. ఈ ఘటనలో తన భార్య, 2 పిల్లల్ని కోల్పోయారు కాకినాడ జిల్లాకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్. ఈ ఘటన జరిగి 40 సంవత్సరాలైనా తన వాళ్లు తనని వదిలి వెళ్లిపోయినా కృంగిపోకుండా వారి జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ను స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు. సంకురాత్రి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని కనీసం 4500 మంది చిన్నారులకు విద్యను ఉచితంగా అందిస్తోంది. బాంబు దాడి తరువాత కెనడాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 1988లో భారతదేశానికి తిరిగి వచ్చారు చంద్రశేఖర్. సంకురాత్రి ఫౌండేషన్ను స్థాపించి కుమార్తె పేరు మీద శారదా విద్యాలయాన్ని స్థాపించారు. 1993లో తన కుమారుడి పేరు మీద శ్రీ కిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్థమాలజీని స్థాపించారు. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రికి వచ్చే వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ కంటి సంరక్షణను అందిస్తుంది. కంటి పరీక్షా శిబిరాలకు హాజరయ్యే వారికి శ్రీ కిరణ్ ఉచిత కంటి పరీక్షలను అందిస్తుంది. కంటి శుక్లం శస్త్రచికిత్సకు సిఫార్సు చేస్తే ఉచిత రవాణా, ఇంట్రాకోక్యులర్ లెన్స్ తో ఉచిత శస్త్రచికిత్స, ఉచిత మందులు, ఉచిత వసతి, ఆహారం అందిస్తుంది. సంకురాత్రి ఫౌండేషన్ భారతదేశంలో ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేసుకుంది. సమాజంలో నిరాశ్రయులు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో సంకురాత్రి ఫౌండేషన్ ను స్థాపించినట్లు సంకురాత్రి చంద్రశేఖర్ అన్న కుమారుడు సంకురాత్రి రమేష్ దూరదర్శన్ కు తెలిపారు. Air India flight from Canada to India was destroyed over the ocean by a bomb which was planted by the terrorists, and more than 300 people lost their lives, including children and various genders. And unfortunately,
that memory still remains and the loss still remains in the hearts of everybody who have lost their dear ones. And every year we perform a ceremony just to remember our dear members of the family who have been lost. Yes. They inspire cheyadaniki young children ni studies ko pursue cheyadam. Ante progression of life should always happen. Ante tragedies outai. సేవాభావంతో ప్రజల కోసం సంకురాత్రి ఫౌండేషన్ అందిస్తున్న సేవలకు గాను భారత ప్రభుత్వం సంకురాత్రి చంద్రశేఖర్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడొక చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. తమ ఇంటి పైకప్పుపై సోలార్ పలకలను ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కల్పిస్తుందని రైల్వే కోడూరు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 1 కిలోవాట్కు 30,000 చొప్పున, 2 కిలోవాట్స్కు 60,000 చొప్పున, 3 కిలోవాట్స్ ఏర్పాటు చేసుకుంటే మొత్తం 78,000 రూపాయల సబ్సిడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. 2024 ఫిబ్రవరి నుండి పథకం దేశమంతటా అమలులో ఉంది. ఈ పథకం కింద ఒక 1 కిలోవాట్ సోలార్ ఫిక్స్ చేసుకుంటే 30,000 రాయితీలు, అలాగే 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000. ఆ విధంగా మన సోలార్ పలకలు మన ఇంటిపైన ఇచ్చుకుంటే ఆ విధంగా ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వినియోగదారులకి ఇంకొక 20,000 అదనంగా ఈ పథకానికి ప్రోత్సాహం ఇస్తోంది. కావున ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి వాళ్ళ అవసరాలకు పోగా మిగిలింది మళ్ళీ గ్రిడ్కి, మన నెట్వర్క్కి పంపిణీ చేయడం ద్వారా ఒక యూనిట్కి ₹2.09 వంతున వాళ్ళకి మళ్ళీ డబ్బులు కూడా చెల్లించడం వాళ్ళ అకౌంట్లో. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని భారత పత్రికా సమాచార కార్యాలయ ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి పీఐబీ ఢిల్లీకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో బదిలీ అయ్యారు. 16 నెలల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్లో సేవలందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల రికార్డులు, ఐఎంపీసీసీ పలు ప్రాంతీయ సమావేశాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు విజయవాడ పీఏపీ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు సభలో సిబిసి డైరెక్టర్ పి రత్నాకర్, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి మహమ్మద్ షఫీ, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి, ఇతర మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా యూనిట్ల సమస్యలను తెలుసుకున్నామని, మంచి అవుట్పుట్ను అందించామని తెలిపారు. Today, after almost 16 months as ADG, PIB and CBC and PRGI Vijayawada, I am going back to Delhi headquarter, PIB headquarter as ADG. This 16-month experience was wonderful. I was able to understand the issues that our media units face in the state of Andhra Pradesh. We were able to have very good output, lot of new initiatives were taken. IMPCC meetings were taken to the other areas also in addition to the Vijayawada. We had IMPCC meetings in Tirupati as well as in Visakhapatnam. The number of ICOPs we conducted was quite substantially higher, and we were able to have a very good teamwork with all the media units within the Ministry of INB in the state of Andhra Pradesh. పర్యాటకం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడానికి డొమెస్టిక్ టూరిజం సర్వే సహాయపడుతుందని జాతీయ గణాంక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సతీష్ తెలిపారు. విజయవాడలో డొమెస్టిక్ టూరిజం సర్వేపై వర్క్షాప్ సందర్భంగా డీడీజీ సతీష్ మీడియాతో మాట్లాడుతూ దేశీయ పర్యాటకంపై సమాచారాన్ని సేకరించేందుకు నిర్వహించే ఈ సర్వే ద్వారా పర్యాటకుల ప్రయాణాలు, బసలు, ఖర్చులు వంటివి తెలుసుకోవచ్చన్నారు. Recently, Central Government of India, we are introducing 3 new surveys we are doing. First survey we are conducting a domestic tourism survey. Because all of you know that what is the importance of the tourism sector, because it supports the hospitality industry, it supports the travel aspects of the thing. It also supports that all the
recreation thing. Based on that kind of thing, central government wanted to, they already started the survey in 2020, but due to the COVID reasons, we are not able to, because it's not giving a proper estimates, we are not able to continue that survey. Now this year again we are starting that survey. Basically we'll deal with how many trips they are conducting, what is the purpose of those trips, how many persons are participating. పర్యావరణ పరిరక్షణలో గ్రామీణ భారత్ ముందడుగేస్తోంది. మహారాష్ట్రలోని పటోడా గ్రామ పంచాయతీకి కార్బన్ న్యూట్రల్ స్పెషల్ పంచాయతీ అవార్డు లభించింది. శూన్య కార్బన్ ఉద్గారాల దిశగా చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. గ్రామం తీసుకున్న ఆచరణాత్మక చర్యలు, ప్రజల సహకారం వంటివి విశేషాలు చూద్దాం. పటోడా గ్రామం స్వచ్ఛత, పర్యావరణ అనుకూలతకు మారుపేరు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటడం, మరుగుదొడ్లను నిర్మించుకోవడం, సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామంలో తక్కువ ఖర్చుతో తాగునీరు అందించే ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేశారు. వేసవిలో పంటలు ఎండిపోకుండా మురుగునీటిని సాగు పనులకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రజలు సామాజిక బాధ్యతతో ప్రతి ఇంటికి మహిళా, పురుషుల పేర్లతో నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేశారు. మహిళలకు సమాన గౌరవాన్ని ఇస్తూ లింగ సమానత్వానికి నిదర్శనంగా నిలిచారు. గ్రామ ప్రజలు క్రమం తప్పకుండా పన్నులు చెల్లించడం వలన పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని వినూత్న ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. మురుగునీటిని సాగు పనులకు వినియోగించడం వల్ల పంటలు ఎండిపోకుండా వ్యవసాయంలో గ్రామం ఆర్థికంగా నిలబడుతోంది. ఇలా ప్రజల క్రమశిక్షణతో గ్రామం అభివృద్ధిలో ముందుకెళుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ పద్ధతులు అత్యంత క్రమబద్ధంగా నిర్వహిస్తూ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా గ్రామంలోని బాలబాలికలు ఉన్నత విద్యలో రాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చోటు సంపాదిస్తున్నారు. ప్రతి కుటుంబం పర్యావరణ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ పంచాయతీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం, పచ్చదనం పట్ల చైతన్యం, సుస్థిర మౌలిక సదుపాయాలు ఉపయోగించుకోవడం అనేది పటోడాను ఆదర్శ గ్రామంగా నిలిపింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని మనందరము బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మీ అభిప్రాయాలు మీ నుంచి వినడానికి మీ అధ్యక్షురాలు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఈరోజు నారాయణపూర్ జిల్లాలోని ఇర్క్బట్టి ప్రాంతంలో ఉన్న సరిహద్దు భద్రతా దళ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కర్నాల్కి చెందిన 12వ తరగతి విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ చంద్రయాన్ 3కి ప్రతిరూపంగా ఒక మోడల్ను రూపొందించారు. వేసవి శిక్షణ శిబిరంలో ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న ఆలోచనతో ఇస్రో నిర్వహించిన చారిత్రాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం నుంచి ప్రేరణ పొంది ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ మోడల్ను తయారు చేయడానికి 10 రోజుల నుండి 15 రోజులు శ్రమించామని, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని వారు తెలిపారు. कुछ प्लास्टिक पाइप्स का यूज़ किया हुआ है और यहाँ पे हमने ऑन ऑफ के बटन्स लगाए हुए हैं। देख सकते हैं किस तरह से ये जाता हुआ आपको नज़र आ रहा है बच्चों के अंदर। जी देख सकते हैं स्कूल के जो यहाँ पे स्टाफ है, टीचर हैं, उनसे भी बात करना चाहेंगे। ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులతో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భారతీయ వినియోగదారులకు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. We had diversified the sources of supply, and out of the 5.5 million barrels of crude oil
that India consumes daily, about 1.5 and 2 million only come through the Straits of Hormuz. We import roughly 4 million barrels through other routes, and our companies, the oil marketing companies, have enough stocks. Most of them have stocks up to 3 weeks. One of them has in fact 25 days stocks. And we are also confident that we can increase the supply of crude through other routes should the situation so warrant. We are in touch with all possible actors in this, the supply routes, etc. And I believe that there is no cause for any alarm on this score. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి నికరంగా 19.14 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దాదాపు 8.49 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా జీతాల జాబితా ప్రకారం యువత భాగస్వామ్యం పెరిగిందని, మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపింది. ఉపాధి మార్గాలను విస్తరించడం, ప్రయోజనాలపై విస్తృత అవగాహన, ప్రభావవంతమైన ప్రచారాల ద్వారా ఈ పెరుగుదల సాధ్యమైందని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mycov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో భారీ నష్టాలు చవిచూసిన సూచీలు ఆఖర్లో కాస్త కోలుకున్నాయి. ఓ దశలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 500 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ మళ్లీ 25,000 దిగువకు ముగిసింది. ఈ ఉదయం 81,704 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,476 వద్ద కనిష్టాన్ని తాకింది. రోజంతా నష్టాల్లో కొనసాగిన సూచీ మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకుంది. చివరకు 511 పాయింట్ల నష్టంతో 81,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 24,971 వద్ద ముగిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి రాష్ట్రంపై కొనసాగుతుంది. చాలా ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.